నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్ పరిధిలోని టైలర్ కాలనీలో ప్రాథమిక సౌకర్యాల కొరతతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం లేక ఎన్నాళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వాలు మారినా తమ కాలనీ పరిస్థితి మారలేదని వాపోయారు. వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, డ్రైనేజీ లేక చెత్త నీరు నిల్వ ఉండి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణమే మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు అధికారులు వచ్చినప్పుడు అడగాలి కదా, అడగలేదా? బడ్జెట్ ఉంది అంటారు. చూడు ఆ నీళ్ళకు గుడి మునిగిపోతాది, గుడి మునిగిపోతాది, అసలు గుడి మునిగిపోతాది. ఇదెలా చూసారు? నా పేరు వడ్డే సప్లైంగ్ మద్దేటి. ఈ టైగర్ కాలనీ వైష్ణగర్ లో వచ్చేసి రోడ్లు సరిగ్గా లేవు. దాదాపు అంటే 36 ఏళ్ళు అవుతుంది ఇక దాదాపు పెద్దవాళ్ళు ఉండబట్టి. ఆ దాదాపు ఉండబట్టి 36 ఏళ్ళ తరపున నుండి ఇక్కడ కూడా రోడ్డు వసతి లేదు. సరిగ్గా పిల్లలు పోవాలన్నా కూడా వసతి లేదు. దాదాపు ఈ వాగులు ఒక్కలు వచ్చే 2 అడుగులు వస్తూ నీళ్ళు వస్తాయి, 2 అడుగులు నీళ్ళు వస్తాయి. దాని తరపున మీరు దయచేసి అడుగు పెట్టి కొంచెం చూసి మీ మనసు పూర్తిగా వచ్చి ఇక్కడ అడుగు వేసి చూసి వెళ్ళిపోయి మీ మనసుతనంగా చేసి రోడ్లు వేయాల కోరుకుంటే చెలవు తీసుకుంటాడు. ఇది వైఎస్ నగర్ టైలర్ కాలనీ. మాకు పిల్లలతో చాలా ఇబ్బంది అయింది. చిన్న పిల్లలు స్కూల్ పోవాలంటే ఇబ్బంది. వర్షాలు పడితే మోకాలలో నీళ్ళు వస్తున్నాయి. అధికారుల దగ్గరికి ఎన్ని మాటలు మొరపెట్టుకునే కానీ వేస్తామంటారు. ఈ సందుకు వస్తారు, ఆ సందుకు వెళ్ళిపోతారు. ఎన్నో మాటలు మేము పరుపు సార్ గారి దగ్గరకు కూడా పోయినాం. అయ్యా మీ దగ్గరకు వచ్చినాం, మీకు తెలుసు. అయినా మేము కోరుకుంటున్నది మాకు కాలువలు కావాలా, రోడ్లు కావాలా. తగ్గున్న దగ్గర కొంచెం మట్టి ఇడిచి కొంచెం లెవెల్ చేయాలా. ముసలి వాళ్ళం ఉన్నాము, వర్షాలు పడితే కింద పడి కాళ్ళు ఇరుగుతున్నాయి. దయచేసి మా మొర వినండి. ఎంతో మంది వచ్చినారు కానీ ఎవరు కూడా చేస్తామంటున్నారు, చేయడం లేదు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేమంతా ఏకకట్టుగా అడుగుతున్నాము, దయచేసి మాకు సాయం చేయండి. మేము ఎవరిని నిర్ణయించాలని కాదు కానీ ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని కూడా కొంచెం కళ్ళ చూడాలా. ఓట్లకైతే మేము అక్కడికి వస్తాము, ఓట్లు తప్పిన తర్వాత మేము అయితే పలకరా? మాకు కూడా మీరు సాయం చేస్తేనే కదా రేపు పొద్దున మేము ముందుకు వచ్చేది. మమ్మల్ని పట్టించుకున్నప్పుడు మేము ఎట్లా ముందుకు వస్తాం? ఇప్పుడు మేము ఇంత కలుపు కట్టుగా వచ్చినాం ముందుకంటే మాకు కూడా ఆవేశం ఉందయ్యా. మాకు రోడ్లు లేవు, పిల్లలతో ఇబ్బంది అయింది, స్కూల్ బస్సులు రావడంలే, అందరం కష్టం చేసుకుని బతికే వాళ్ళం. పిల్లల్ని చదివించుకోవాలంటే ఎక్కడికో పోవాలంటే పోలేం. ఒకరి ఇంట్లో కష్టం చేస్తే 4 ముసలి వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితులు కింద పడితే వాళ్ళని ఎవరు సేవ చేయాలయ్యా? రావు. పిల్లలు చూస్తేనేమో స్కూల్ పోతే ఇంటి దగ్గర బురదల వల్లాడి రోగాలు, వాళ్ళ రోగాలకు చూపిస్తారా? ముసలి వాళ్ళని చూసుకుంటారా? కుటుంబాన్ని పోషించుతారా? దయచేసి మా మొర ఆలకించి మాకు రోడ్లు, నీటి సరఫరా, కొంచెం కాలువలు అయ్యా దయచేసి మరి మేము కోరుకుంటున్నది ముఖ్యంగా రోడ్డు, కాలువలు, నీటి వాతావరణం, కరెంటు సదుపాయం మాకు కలగజేయమని వేలాది నమస్కారాలు చేసుకుంటూ మిమ్మల్ని మేము అడుగుతున్నాం. దయచేసి మా కోరిక మీరు విన్నవించుకోండి. నగరు మాకు నీళ్లు కావాలా, మా ఇండ్లకి నీళ్లు వచ్చినాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకునే తల్లి లేరు. ఎంతమందిని అడిగి ఇంతమంది బ్యాంకులు ఒకరు వచ్చారు, కోటాలు తీసుకుంటున్నారు, పోతున్నారు, ఎవరు పట్టించుకోరండి. అదే మాకు రోడ్డు కావాలా. మేము ఓట్లు వేస్తున్నాము, మాకు ఓటున్నారు, ఒక పైసలు ఓటున్నారే మేము మర్చిపోయేది ఎవరికి. మేము ఎప్పటికీ మళ్ళా ఓట్లు వచ్చి బాగా ముక్కుతాము, మీకు అన్ని చేస్తాము, సేవలు అన్ని అంటారు. ఎవరు మాకు పట్టించుకునే తల్లే లేదు, దిక్కులే అది మళ్ళీ ఏదో పనులు కట్టుకున్నామా అన్ని కదా. టైలర్ కాలనీ మినిస్టర్ దగ్గరికి పోయినా మేము అన్ని చెప్పిన, రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఇట్లా స్తంభాలకు లైట్లు లేవు, రోజు ఇబ్బంది పడుతున్నాం. మా పిల్లలకు స్కూళ్ళకు వ్యాన్లకు రానికి వ్యాన్లు కూడా ఇంటికాడికి వస్తలేవు.
వర్షాకాలం అయితే మోకాళ్ళ లోతు ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. మేము బాడీలు కట్టుకొని ఎట్ట పోవాలి? ఈ సొంత ఇల్లు కానీ లేవు మాకు, బాడీ ఇంట్లో కట్టుకోవాలి. మాకు పలానా రోడ్డు వేసేయాలి, మీరు అందరూ వేసి ఇచ్చారే మేము ఓట్లు వేసేది కూడా మీకు. టయానికి వస్తారు, ఊక రాసుకొని పోతారు. ఎవరు రాసుకొని పోయేది? రాసుకొని వస్తారు, ఊక పోతారు వస్తారు. ఎవరు వేసేది? వస్తున్నారు, ఏం చేయాలా? కైలాస్ కాలనీలో మాకు రోడ్లు లేవన్నా, రోడ్లు లేని కాడ బాగా రోడ్లు వేస్తున్నారు. ఏమి ఇక్కడ సినిమా సెంటర్ లో బాగుంది రోడ్డు, కానీ రోడ్డు వేస్తున్నారు. ఏ రోడ్ ఏమంటే బడ్జెట్ లేదు అంటారు, పెద్ద టీవీ వాళ్ళు తీసుకొని పోతున్నారు, కానీ రోడ్లు వేయడం లేదు. ఏమి ఇక్కడ మనుషులు కదా ఉండేది, సంసారం చేసేది కూడా. మేము ఇంటి పన్ను కడుతున్నాం, కుళాయి పన్ను కడుతున్నాం, అన్ని కడుతున్నాం. మాకు రోడ్లు ఉండాలి కదా, ఇంతమంది ఉన్నాం కదా, ఇల్లు పన్ను ప్రతి ఒక్కరు కడుతున్నాం. మాకు రోడ్లు ఉంటేనే కదా ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కట్టుకున్నా, ఇంటి పన్ను కట్టుకున్నా ఏమ్మా ఇయ్యరా అని వస్తున్నారు కదా. రోడ్లు లేనప్పుడు రోడ్లు వేయాలని రావాలి కదా గవర్నమెంట్ అనేది, రావడం లేదు అసలుకి. పన్నులు కడుచుకోకూడదు అప్పుడు, పన్నులు కట్టుకుంటున్నారు, అన్ని కట్టించుకుంటున్నారు. కుళాయి పన్ను అంట, ఇంటి పన్ను అంట, చెత్త బండి కూడా డబ్బులు కట్టినాం మేము ప్రభుత్వం ఉన్నప్పుడు. చెత్త బండి కూడా డబ్బు కడుతున్నాం, కానీ మాకు రోడ్లు ఎందుకు మనం ఎందుకు రావడం లేదు? 4 ఇల్లు అన్నారు, ఇంటి పన్నుకు 4 ఇల్లు పనికి వస్తుంది, కుళాయి పన్నుకి 4 ఇల్లు పనికి వస్తుంది. రోడ్డు ఎందుకు పనికి రాదా? వేయాలి కదా మాకు రోడ్డు గవర్నమెంట్, వేయడం లేదు. అందుకే మేము అడుగుతున్నాం, మాకు రోడ్లు కావాలని మా టైలర్స్ కానీ వాళ్ళు అందరం కలిసి. టైలర్స్ కాలనీ సార్, ఇక్కడ మేము మాకు రోడ్లు లేవు. ఈ పాత మిద్దెలు అవెల్లా ఉంటాయి, అవి ఎప్పుడు పడిపోతాయో కూడా మాకు తెలియదు. వర్షాకాలం వచ్చిందంటే ఆ మిద్దెలు పడిపోతాయి, దానిలో నుంచి పాములు మా ఇండ్ల దగ్గరకు వచ్చాయి. వర్షం పడినప్పుడు మోకాళ్ళతో నీళ్లు, పిల్లలను స్కూల్లోకి పంపించుకోవాలనే ఇబ్బంది. ఇక్కడ ఆటోలు రావు, స్కూల్ బస్సులు రావు, ఏవి రావు, మాకు ఇబ్బంది ఉంది. డ్రైనేజీ స్నానాలు చేసిన నీళ్లు, ఆఖరికి ఇండ్లలో వంట చేసుకునే నీళ్లు కూడా బయటకు రావాలంటే రావటం లే. మేము రోడ్ల మీదకి ఇసుకాల్సింది వచ్చింది. అవి కూడా గుంతలు దొక్కుంటే దానిలను బుడిచిపోతారు. ఉండేదే మట్టి రోడ్లు, ఆ మట్టి రోడ్ల మీద మళ్ళీ మేము ఆ నీళ్లు కొద్దిగా బయటకు వచ్చేలోపు అవి బుడుస్తారు. రోడ్లు లేవు, ఏమి లేవు. డ్రైనేజ్ నీళ్లు ఎక్కడ పోవాలి? మాకు రోడ్లు కావాలి సార్. మేము ఇంత ముందు చేసినాం సార్, వర్షం పడినప్పుడు నడుము లోతు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళల్లో నిలబడి మరి మేము చెప్పినాము. అది ఎంత దాకా చేసినారో మాకైతే తెలియదు. ఇప్పటికి 2 సంవత్సరాలే మేము చూపిస్తూనే ఉన్నాము, వాళ్ళు చూసిపోతూనే ఉన్నారు. మేమైతే ఇక్కడికి 3 సంవత్సరాలే వచ్చి 3 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. అందరికి నమస్కారాలు. మావి ఇక్కడ టైలర్స్ కాలనీ. మాకు ఇక్కడ గవర్నమెంట్ టైలర్స్ కాలనీలో ఇక్కడ ఇల్లు ఇచ్చినారు. మేము అంత పేదవాళ్ళము ఇక్కడ మేము కాపురాలు చేస్తున్నాము, కానీ మాకు ఎలాంటి వసతులు లేవు. ఇక్కడ మెయిన్ వచ్చేసి రోడ్డు కావాలా. రోడ్డు లేని మేము ఎక్కడి నుంచి టౌన్ కి పోవాలన్నా, మళ్ళీ టౌన్ కి ఊర్లోకి రావాలన్నా, ఇంట్లోకి రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. అటుందిగా ఇక్కడ మేము రాబియా మసీద్ ఉంది మా ముస్లింస్ వాళ్ళకు. మేము రాబియా మసీద్ పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. రేపు పొద్దున వర్షాలు వస్తే రోడ్డు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏమంటే ఇస పురుగులు తిరుగుతున్నాయి, పాములు, తేళ్లు ఇక్కడ ఉన్నాయి. అటందుకే మేము రోడ్డు ఉంటే మాకు రావడం పోవడం బాగా వసతి ఉంటది. అటందుకే మేము గవర్నమెంట్ వాళ్ళకు మేము అడుగుతాం జరుగుతుంది. వాళ్ళు వచ్చి మాకు బాగా సాయం చేయాలని, మాకు ఈ రోడ్లు వేసి మాకు అన్ని వస్తువులు కల్పించాలని మేము వేడుకుంటున్నాం. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.